కాబట్టి ఇలాంటప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని స్పృశించడం కానీ ఇలాంటిది ఏదైనా చేసినప్పుడు ఏమవుతుందనంటే మన మనస్సు ఒక విధమైనటువంటి వికారాన్ని పొందుతుంది. ఆ వికారాన్ని పొందినప్పుడు ఏముందంటే మనం చేయవలసినటువంటి పని వైపు కొంచెం మన భావన అనేది తగ్గుతుంది, ఆ దృష్టి అనేది తగ్గుతుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు, చాలా మేధావంతులు, చాలా నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు ఉండొచ్చు కొంతమంది. వాళ్ళని ఎవరు ముట్టుకున్నా ఏం చేసినా వాళ్ళ మనస్సుకి ఏ విధమైనటువంటి వికారము కలగకపోవచ్చు. అటువంటి మహాత్ములు చాలామంది ఉంటారు లోకంలో. కానీ అది కొంతమందికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఎవరైతే బాగా నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు అయ్యారో అలాంటి వాళ్ళకైతే ఏ విధమైనటువంటి వికారం ఉండదు. కానీ అందరూ కూడా అలా నిగ్రహాన్ని కలిగినటువంటి వాళ్ళే అయి ఉంటారు అని చెప్పలేం కదా. సాధన మొత్తం పూర్తయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు, సాధనలో చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళకైతే ఆ నిగ్రహం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరు ముట్టుకున్నా ఎవరు ముట్టుకోకపోయినా వాళ్ళ మనస్సులో, వీళ్ళు ఎవరిని ముట్టుకున్నా వాళ్ళు వచ్చి వీళ్ళని ముట్టుకున్నా ఏ విధమైనటువంటి నిగ్రహం వాళ్ళ మనస్సులో ఉండదు. కానీ ఇంకా ఆ సాధకావస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనస్సులో ఇంకా ఆ వికారం అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళను కనుక ఇప్పుడు ఇలా ఎవరైనా ముట్టుకోవడం కానీ ఇలా ఏదైనా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మనస్సు వికారాన్ని పొందడం మాత్రమే కాకుండా తర్వాత ఏముంది, ఎవరైనా ముట్టుకున్నారు అన్నప్పుడు దీనివైపు దృష్టి తగ్గిపోయి ఇంకా దాని గురించే ఆలోచించడం మొదలెడతారు. అలా కూడా అవుతుంటుంది, చాలామందికి అలా అవుతూ ఉంటుంది ఆ నిగ్రహం లేనటువంటి వాళ్ళకి. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి దీని మీద దృష్టి తగ్గిపోయేటటువంటి అవకాశం ఉన్నది.